గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బల నిరూపణ కోసం ఈ నెల 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ రోజు మేయర్ హరివెంకట కుమారి భవితవ్యం తేలిపోనుంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన టీడీపీ బల పరీక్షలో నెగ్గాలంటే 75 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసం ఎదుర్కొంటున్న తరుణంలో క్యాంప్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ 34 మంది కార్పొరేటర్స్ ని బెంగళూరుకు తరలించింది. మలేషియాలో క్యాంప్ పెట్టేందుకు టీడీపీ సిద్ధపడుతోంది. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్స్ ని భీమిలిలోని రిసార్ట్ కు తీసుకెళ్లింది. అయితే 98 డివిజన్లు ఉన్న జీవీఎంసీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 97 మంది కార్పొరేటర్స్, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 111 మంది ఓటర్స్ ఉన్నారు. వీళ్లలో 2 జనసేన ఎమ్మెల్యేలు. మొత్తం 58 మంది అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టారు. 2/3 మెజారిటీ ఉంటే తప్ప మేయర్ని దించడం సాధ్యం కాదు. అంటే ఎక్స్ అఫీషియోతో కలిపి 75 మంది సభ్యులు అవసరం. ఈ సంఖ్యాబలం కావాలంటే కూటమికి కనీసం 4 కార్పొరేటర్స్ అవసరం. దీంతో ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి బలం లేకపోయినా విశాఖ మేయర్ పై అవిశ్వాసం పెడుతోందన్నారు వైసీపీ నేత అమర్నాథ్. కేవలం అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతోనే అరాచకాలు క్రియేట్ చేస్తోందని తెలిపారు. ప్రలోభాలతో కార్పొరేటర్స్ ని తమ వైపుకు లాక్కునేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు అమర్నాథ్. బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభాలైనా పెట్టొచ్చు, ఎంతమందినైనా మన వైపు లాక్కోవచ్చు, ఎంతమందినైనా బెదిరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసి, వాస్తవానికి కూటమికి బలం లేకపోయినా